ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి తెలియజేయగలరు. కనబడటలేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు మిస్సింగ్. అండి, అందరికీ నమస్తే. యాంకరింగ్ శ్యామలాకి ఎక్కువ, పావలా శ్యామలాకి తక్కువ. నువ్వు పదవి తీసుకోగానే సరిపోదు, బయటికి వెళ్ళి నిజాన్ని అబద్ధం చేయాలా, అబద్ధాన్ని నిజం చేయాలి, ఇది మీ పని, అందుకే మీకు పదవులు ఇచ్చాయని చెప్పేసి మొడ్డు మీద ఎగిరి తల్లినట్టు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళీ పొలవమని బయటకు వచ్చేసి డిప్యూటీ సీఎం కనబడటలేదు, పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనబడితే నాకు చెప్పండి అంట, నువ్వు పెద్ద పోటుదాని, నీకు వచ్చి చెప్తారు. ఇది యాంకరింగ్ చేసే స్టేజీ కాదు, ఇది రాజకీయం. నోరు చాలా పొదుపులో అదుపులో పెట్టుకొని వాడుకోవాలి. ఏదో చెప్పేశారు కదా అని చెప్పి నువ్వు పరిగెత్తుకుంటా వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఇక్కడ ఆయన గిరిజన ప్రాంతాల్లో తిరుగుతా వాళ్ళ అబ్బాయి అగ్ని ప్రమాదానికి గురయ్యాడని చెప్పి తెలిసిన ఆ పని అక్కడ పడేసి ఆయన హుటాహుటిన పరిగెత్తల ఆ పని చూసుకొని తర్వాత బయలుదేరి వెళ్ళాడు. అటువంటి నాయకుడు 3 సినిమాలు ఈ ఎలక్షన్ల ముందే 3 సినిమాలు ఒప్పుకొని ఉన్నాడు. కాబట్టి వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే కొన్ని జీవితాలు పోతాయి, కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. అందువల్ల తప్పక ఆయన సినిమాలు చేయాల్సి వస్తుంది, చేస్తున్నాడు. మీ పులివెందుల పిల్లిని అడుగు చెప్తాడు. 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు బయటకు వచ్చి జనాన్ని పరామర్శించావు, జనాలతో మాట్లాడావు అని అడుగు చెప్తాడు. ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు, అన్ని రోజులు కూడా వచ్చి ఉండడు. ఎప్పుడు చూసినా తాడేపల్లి కొంపలోనేగా. ఎవ్వరు కూడా గిరిజన ప్రాంతాలని, గిరిజన ప్రజల్ని పట్టించుకొని నాయకులు ఉన్నారు. కానీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఎప్పుడు ప్రజల మధ్య ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తిరుగుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయనకంటూ ఒక వృత్తి ఉంది. మరి ఆ వృత్తిలో కొంతమందికి నేను చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఒప్పుకొని ఉన్నాడు. దాని మీద వచ్చిన డబ్బులు కూడా కోట్లు, ఎలక్షన్లు గెలిచిన దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలు దానాలు ధర్మాలు చేశాడు ఆయన. ఎప్పుడన్నా మీ పులివెందుల పిల్లి 1 రూపాయి ఎవరికైనా దానం చేశాడా? చూపించు, రికార్డు చూపించు. ఈ వరదలకు మునిగిపోతే 2 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పాడు. ఎవరికైనా ఇచ్చాడా? ఏ సీఎం ఆఫీస్ కన్నా